ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. హల్లెలూయా. అభివృద్ధి లేక, ఫలింపు లేక, సమాధానం లేక శాపగ్రస్తమై ఉన్న జీవితం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము దేవుని కోసం నిలబడితే, మన హృదయంలో దేవునికి చోటిస్తే, దేవుని కార్యాలు చేయడానికి మనం నిలబడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదం లేకపోతే ఎంతున్నా ఏం చేసినా కూడా వృధా. దేవుని ఆశీర్వాదం మనకి సమాధానం అనుగ్రహిస్తుంది. యాకోబుకి అన్నీ ఉన్నాయి, విస్తారమైన పశు సంపద, భార్యలు, పిల్లలు అన్నీ ఉన్నాయి. కానీ యాకోబు జీవితంలో తన అన్నతో సమాధానం లేదు. దాని విషయమై యాకోబు యబ్బోకు అనే నది దగ్గర రాత్రంతా కూడా కన్నీరు కారుస్తూ దేవుని అడుగుతాడు, నన్ను ఆశీర్వదించమని. ఉదయాన్ని లేచేసరికి యాకోబుని చంపేద్దామని వచ్చిన అన్న యాకోబుని హత్తుకుంటాడు, సమాధాన పడతాడు. దేవుని ఆశీర్వాదం మనకు అభివృద్ధిని, ఫలింపుని తీసుకొస్తుంది. మనం చేసే ప్రయత్నాల్లో మనకున్న దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని. చదివే చదువులు కావచ్చు, చేసే వ్యాపారాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, మనకున్న కుటుంబం కావచ్చు, మనకున్న ప్రతి దాని మీద కూడా దేవుని ఆశీర్వాదం ఉన్నప్పుడు ఫలభరితంగా ఉంటాము.